మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. ఆంధ్ర బ్యాంకు కర్షక సేవా సహకార సంఘ మహబూబాబాద్ జిల్లా కొరవి శాఖ ద్వారా 853 మంది సభ్యులకు 8 కోట్ల రుణాలు అందించామని, అలాగే 314 మంది రైతులకు ప్రభుత్వం నుండి 3 విడతల్లో 2 కోట్ల 78 లక్షలు అందించామని ఎండి రమేష్ తెలిపారు. అనంతరం బ్యాంక్ సీనియర్ సూపర్వైజర్లు నరెడ్ల నరసింహారెడ్డి మాట్లాడుతూ 1977లో అప్పటి ప్రభుత్వం ద్వారా ఈ బ్యాంకుకు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ బ్యాంకు ద్వారా రుణాలే కాకుండా ఎరువులు, విత్తనాలు, కరెంటు మోటార్లు, పైప్ లైన్లు కూడా అందించడం జరిగిందన్నారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నది. వాళ్ళకు రైతులకు కావాల్సిన ఎరువులు, యూరియా, ఇప్పుడు దుక్కింగ్ అదే కాంప్లెక్స్ ఎరువులు ఇవి అన్నీ సమకూర్చగలుగుతున్నది, సకాలంలో అందిస్తున్నాం. ఇంకా ప్యాడీ ప్రొక్యూర్మెంట్లు కూడా మనకు ఇప్పుడు ప్రస్తుతానికి 4 సెంటర్స్ ఉన్నాయి. మా టీవీ వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. సంఘంలో దాదాపు 40 సంవత్సరాలు సర్వీస్ చేసిన నేను రీసెంట్గానే అంటే జూన్ 30 తారీఖు నాడు నేను పదవి విరమణ పొందిన. అయితే పదవి విరమణ పొందినా కూడా మా మేనేజ్మెంట్ వారైతే మా చైర్మన్ గారు కానీ, ఎండి గారు కానీ, ఇప్పుడు కొత్త స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకు కొద్దిగా ప్రాక్టీస్ అయ్యేంత వరకు ఉందామనంటే ఈ డిసెంబర్ వరకు కంటిన్యూ చేద్దామని మేము అనుకున్నాం. ఈ అవకాశం బ్యాంక్ నుంచి మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి బేస్ రేట్ నుంచి వస్తుందండి. కానీ బ్యాంక్ ఇక్కడ మనకి తేడా ఏం వస్తుందంటే, ఇక్కడ వాళ్ళు మాత్రం మనకి బ్యాంక్ జనరల్గా రైతులకు ఇచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వట్లేదు మనకి ఇక్కడ ఆన్ లెండింగ్ నుంచి కూడా. అది ఎందుకు అని అంటే మనకి సొసైటీస్కి మన సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఇలానే ఇస్తుంది. ఇంతకుముందు మనకి మీరు ఏ రేట్ ఉంటే ఆ రేట్ ఇచ్చేవాళ్ళం, కానీ ఇప్పుడు ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీకి అయినా కానీ మేము ఎక్కడున్నా అన్ని త్రూఅవుట్ ఇండియా ఇలాగా ఇంకా ఇస్తున్నారు. మీరు ఏమన్నా ఉంటే ఒకసారి గవర్నమెంట్ని వాళ్ళని అడిగి, సెంట్రల్ గవర్నమెంట్ని అడిగి దీని గురించి క్లుప్తంగా తెలుసుకొని అని అంటున్నారు. అదేవిధంగా ఏంటంటే ఇక్కడ బ్యాంక్లో 1 ఇయర్లో రైతు కడితే వాళ్ళకి 3% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కానీ అదే ఇక్కడ సొసైటీలో వచ్చే పడకల్లా అది ఇవ్వట్లేదు. అదేంటంటే మామూలు సొసైటీలో ఇస్తుంది కానీ సీడెడ్ సొసైటీలో ఇవ్వట్లేదు. అది ఫార్మర్స్ కోఆపరేటివ్ సొసైటీస్లో ఇవ్వట్లేదు. అది మెయిన్ చాలా డ్రాబ్యాక్ అయిపోతుంది మన రైతులకు అనేసి. ఎందుకంటే 3% అంటే దగ్గర ఒక 4,000 మంది అంటే మనకి చాలా మంది 3% అంటే 1,03,000 అంటే 4,000 మంది రైతులు అట్లా నష్టపోతున్నారు, గవర్నమెంట్ నుంచి రావట్లేదు. ఇది మరి సెంట్రల్ గవర్నమెంట్ వారి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్లస్ 3% ఇంట్రెస్ట్ వల్ల సొసైటీ చాలా నష్టాల్లో అవుతుంది. ఒక లాస్ట్ 3 ఇయర్స్ నుంచి సొసైటీ నష్టాల్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకు ముఖ్యంగా ఇప్పుడు ఈ సహకార సంఘం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ కంటే ఇది రైతుల యొక్క వాళ్ళ యొక్క పరిస్థితులు అన్నిటినీ మనకు అర్థం చేసుకొని మేము వాళ్ళకు కావలసిన ఏమేమైతే అవసరం ఉంటాయో మేము గమనించి వాళ్ళకు మేము సమకూర్చుకొని వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఇప్పుడు మనం కావలసిన ఎరువులు, వాళ్ళకు క్రిమి సంహారక మందులు కానివ్వండి, మనం కెమికల్ ఫెర్టిలైజర్స్, ఇవి ఇప్పుడు ఇంకా ఇంతకుముందు కరెంట్ మోటార్లు, ఆయిల్ ఇంజన్స్, వాళ్ళకి ఏం అవసరం అయితే అది ఇచ్చేసేది. వాళ్ళు తిరిగి వాళ్ళు మంచి సకాలంలో కట్టి పోయేది. కాకపోతే ఈ పీరియడ్ ఇప్పుడు వచ్చే వరకు ఏంటంటే, దీన్ని ఇప్పుడు మనకు ఈ సహకార సంఘంలో మిగతా వాటికంటే ఇప్పుడు మాకు ఈ 2020 నుంచి కొద్దిగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ పడుతున్నది. అది దాన్ని కూడా తగ్గిస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర తీసుకుంటే రైతుకు దాదాపు అంటే 11% పడుతుంది. అదే కమర్షియల్ బ్యాంకులో కానీ డిసిసిబిలో కానీ తీసుకుంటే వాళ్ళకు 7% పడుతుంది.
ఇది కూడా తగ్గిస్తే రైతులకు మంచి మేలు జరుగుతుంది అనేది నా అభిప్రాయం. ఇది కూడా ప్రభుత్వాలు గమనించి ఈ సీడెడ్ సొసైటీల మీద వడ్డీని మిగతా సొసైటీల లాగా చేస్తే బాగుంటుంది అనేది నేను కోరుతున్నాం ఆ సొసైటీ. నమస్తే అండి, నా పేరు పియు రమేష్. నేను మేనేజింగ్ డైరెక్టర్గా ఈ కురుగు సొసైటీకి వచ్చి ఒక 1 month అవుతుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే రైతులు మనకి మెంబర్షిప్ ఉంటుంది సొసైటీలో దగ్గర మెంబర్షిప్ ఒక 5,000 మంది రైతులు ఉన్నారు. దాంట్లో మనం లోనింగ్ ఒక 2,000 మందికి దగ్గర ఇచ్చి ఉన్నాము. దగ్గర 11 కోట్లు మన మహబూబాబాద్ మెయిన్ బ్రాంచ్ నుంచి అప్పు తెచ్చి మన రైతులకు ఇచ్చి ఉన్నాము. దాంట్లో మొత్తం టర్న్ ఓవర్ వచ్చేసి ఒక 12 కోట్ల వరకు ఉంటుంది మొత్తం. అలా మన లోనింగ్ అయితేనేమి, షేర్ క్యాపిటల్ అయితేనేమి. ఈ సొసైటీ కురుగు సొసైటీ ముఖ్యంగా దేని గురించి రన్ అవుతుందని అంటే మొత్తం ఫార్మర్స్ ఏంటంటే మన కమర్షియల్ బ్యాంకులో ఓన్లీ లోనింగే ఉంటుంది, బ్యాంక్ లోన్ మాత్రమే ఇస్తారు. ఇక్కడ అది కాకుండా ఇన్పుట్స్ కూడా ఇస్తున్నాం అనమాట. మనం ఏంటంటే ఇప్పుడు యూరియా కానీ, డిఏపి కానీ, పట్టాలు కానీ రైతులకి ఇలాంటివి చేసుకోవడానికి మన ఈ సొసైటీ ఉందండి. మనకి కమర్షియల్ బ్యాంక్తో విభేదించి ఏంటంటే మనకు ఫర్టిలైజరు, ఎరువులు, విత్తనాలు అవన్నీ మనం ఈ సొసైటీ నుంచి ఇస్తున్నాము. ఇప్పటివరకు కూడా మన ఇక్కడ మన ఒకటే కురివిలే కాకుండా మనకు 3 గోదాములు ఉన్నాయండి, ఫర్టిలైజర్స్ పాయింట్లు అనేసి. ఇంకా ఇప్పుడు మనకి కొత్తగా మనకి ఇక్కడ నేరడ ఒక కొంచెం సెంటర్లో పెట్రోల్ బంక్ కూడా ఓపెన్ చేయాలనేసి మొన్నే ఇనాగ్రేషన్ చేశాము. త్వరలో నాకు తెలిసి ఒక 1 monthలో అది కూడా శంకుస్థాపన అవుతుందనేసి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇట్లా కాకుండా బ్యాంక్ సొసైటీకి కొంచెం మంచి ప్రాపర్టీ ఉంది, మంచి ప్రైమ్ ఏరియాలో ఇక్కడ కురువిలో ఉంది కాబట్టి, హార్ట్ ఆఫ్ ది కురివి ఉంది కాబట్టి దానికి ముందర చూసుకుంటే ఒక 4 ఎకరాల వరకు ఉంటుంది. దీనిలో మనకి కూడా ఒక కన్వెన్షన్ హాల్లో ఒక మంచి ఫంక్షన్ హాల్ కడదామనేసి మా యొక్క ప్లాన్ ఉందండి. దీన్ని ఫర్దర్గా మేము డెవలప్ చేద్దామనేసి మా యొక్క అభిప్రాయం. నా పేరు రెడ్ల నరసింహారెడ్డి. నేను ఈ సంఘంలో 1985లో క్లర్క్గా జాయిన్ అయ్యాను. నేను అంటే ఆంధ్ర బ్యాంక్ రైతు సేవా సహకార సంఘం కొరివిలో ఈ సంఘాన్ని 1977లో స్థాపించబడ్డారు. ఇది ఇప్పుడు ఈ సంఘం 77లో ఇక్కడ 13 గ్రామాలు కొరివి మహబూబాబాద్ మండలాల నుంచి, కొరివి మండలం నుంచి 11 గ్రామాలు, మహబూబాబాద్ మండలం నుంచి 2 గ్రామాలు, మొత్తం 13 గ్రామాలను దత్తత తీసుకొని వాళ్లకు కావలసిన అంటే రుణ సదుపాయం, క్రాప్ లోన్తో పాటు ఎలక్ట్రిక్ మోటార్స్, ఆయిల్ ఇంజన్స్, పైప్ లైన్స్, పవర్ స్ప్రేడ్స్, లో బ్లగ్స్, వాళ్ళ ఇంకా అన్ని రకాల సదుపాయాలు కల్పించి ఇక్కడి రైతులను చాలా అభివృద్ధి పదంలోకి తీసుకొచ్చిన సంఘం ఇది. ఇప్పుడు కూడా అదే పనిచేస్తున్నది. కానీ ఇప్పుడు రకరకాల బ్యాంకులు ఇప్పుడు ఎక్కువై ఇప్పుడు ఈ సంఘంలో మొత్తం సభ్యుల సంఖ్య 4,991 మంది సభ్యులు ఉన్నారు. దీంట్లో 853 సభ్యులకు మేము రుణాలు అంటే క్రాప్ లోన్ ఇచ్చినాం. 8 కోట్లు అవుట్ స్టాండింగ్ మాది. ఇది ఇప్పుడు ఈ రుణమాఫీ విషయానికి వస్తే ఈ 853 మందిలో 542 మంది ఎలిజిబిలిటీ వచ్చింది. అంటే వాళ్ళ గవర్నమెంట్ జీవోకి అనుకూలంగా 12/12/2018 నుంచి 9/12/2023 లోపు ఉన్న అది. అయితే దాంట్లో ఇప్పుడు మనకు వచ్చిన 3 విడతల్లో 314 మంది రైతులకు మనకు రుణ మాఫీ వచ్చింది. అమౌంట్ 2,78,00,000 వచ్చింది. మళ్ళీ మేము దాదాపుగా ఇప్పటికీ 250 మంది సభ్యులకు మళ్ళీ తిరిగి రుణాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా 50 మంది ఇంకా వాళ్ళు అంటే వాళ్ళ వివిధ వర్షాల వల్లనో వాళ్ళ పనుల వల్ల రాలేక వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ 2-3 రోజుల్లో మొత్తం ఇచ్చేటందుకే మేము ఉన్నాం. ఇంకా